గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మీకోసం క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా. క్యాబేజీ అనగానే అబ్బా వాసన వస్తుంది, ఇంతగా నచ్చదు అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి పెట్టారంటే వదలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. అందుకోసం ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకొని బాగా కడిగి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో తీసుకొని అలాగే పక్కన పెట్టండి. నెక్స్ట్ అలాగే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచుకొని కరివేపాకు, కొత్తిమీర, గుప్పెడు పచ్చని పప్పు కూడా తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే లైట్ ఇంగువ వేసి మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయ కూడా వేసి ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించండి. ఇందులో కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు కదా అది వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, క్యాబేజీకి పట్టేంత వరకు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేయండి. బాగా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. నాకు ఒక 15 మినిట్స్ వాటర్ ఇంకిపోయి క్యాబేజీ కూడా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం మంటని సిమ్ లో పెట్టి ఇందులో లైట్ గా పసుపు పొడి, అలాగే మిరప్పొడి కూడా జస్ట్ హాఫ్ స్పూన్ మిరప్పొడి వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి సిమ్ లోనే 2 మినిట్స్ ఒకసారి కలబెడుతూ ఉండాలి. ఫైనల్ గా కొత్తిమీర చల్లేసి దించి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ క్యాబేజీ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ